50,000 వరకు లోన్లకు 100% సబ్సిడీ, లక్ష వరకు 90%, 2 లక్షల వరకు 80%, 4 లక్షల వరకు 70% అంటూ రాజీవ్ యువ వికాసం స్కీమ్ గైడ్లైన్స్ రిలీజ్. అమరుల ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఫ్యామిలీస్కి ప్రాధాన్యం. 5 లక్షల యూనిట్లలో 25% ఉమెన్స్కి, అట్లా అందులో ఒంటరి వితంతు మహిళలకు ప్రియారిటీ అంటూ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ వచ్చేసినాయని చెప్పి అన్నారు. సో ఈ గైడ్లైన్స్ ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో దాన్ని కూడా రేషన్ కార్డుతో ముడిపెట్టడమే కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అది దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? మరి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ రాలేదు కదా, అసలు కార్డులో ఇవ్వలేదు కదా. సో అలాంటప్పుడు ఈ యువ వికాసంకు సంబంధించి ఇది 6 కేటగిరీల్లో యువ వికాసం, 3ంటికి బ్యాంకు రుణంతో లింకు, మరో 3ంటికి లబ్ధిదారు వాటాతో పరిమితం. పూర్తి మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం. ఏప్రిల్ 5 వరకు OBMMSలో దరఖాస్తులు, జూన్ 9 తేదీలోపు ప్రక్రియ మొత్తం పూర్తి అంటూ జూన్ 9వ లోపు జూన్ 9వ తేదీలోపు ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తారట. సో ఇక్కడ చూడండి, రాజీవ్ యువ వికాసం పథకం కింద 6 కేటగిరీల్లో రాయితీలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 3ంటికి బ్యాంకు రుణాన్ని అనుసంధానం చేస్తారు. మరో 3ంటికి ప్రభుత్వం ఇచ్చే రాయితీ పోను, మిగతా మొత్తాన్ని లబ్ధిదారు నేరుగా భరించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన అంటే ఈబీసీ నిరుద్యోగులకు యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. ఈ పథకం పూర్తిస్థాయి మార్గదర్శకాలను మంగళవారం ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల వైస్ చైర్మన్లు. అయితే ఇక్కడ ఈ ప్రక్రియ ఒకసారి చూడండి, ఎంపిక ప్రక్రియ ఎట్లా చేస్తారనేది ఇక్కడ ఉంది. దీని పూర్తి మార్గదర్శకాలు నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 5వ తేదీలోపు వరకు కొనసాగుతూ ఉంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 5వ తేదీ వరకు కొనసాగుతూ ఉంది. ఏప్రిల్ 6 నుంచి మే 20 వరకు మండల కమిటీలు దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను అర్హులను ఎంపిక చేసి ఆయా జాబితాలను జిల్లా కమిటీలకు సమర్పించాలి. మే 21 నుంచి 23వ తేదీల మధ్య జిల్లా కమిటీలు ఆయా జాబితాలను పరిశీలించి మంజూరీ చేపట్టాలి. జూన్ 2 నుంచి 9 తేదీల మధ్య లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించాలంటూ జూన్ 2 నుంచి 9 మధ్యలో మంజూరు పత్రాలు ఇస్తారట. అయితే దీనికి సంబంధించి దీనికి మార్గదర్శకాలు ఒకసారి చూద్దాం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ గైడ్లైన్స్ ఇవి. దీనికి సంబంధించే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది గైడ్లైన్స్. అర్హతలు ఇవే. అర్హతలు ఏంటి అంటే, గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షల వార్షిక ఆదాయం, పట్టణ, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ ప్రాంతాల్లో 2 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులు అంటూ మనకు ఎట్లాగో ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటాం కదా, ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళి మీ సేవలు అప్లై చేసుకుంటాం కదా. 1.5 లక్షల వార్షిక ఆదాయం అంటే 1.5 లక్షల లోపు, గ్రామాలల్లో 1.5 లక్షల లోపు ఉండాలి. అంటే ఇక్కడ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అంటే హైదరాబాద్ నుంచి ఇక కిందికి వెళ్తే మున్సిపాలిటీల దాకా నగర పంచాయతీల వరకు 2 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు. అందరికీ ఇది డౌట్ వస్తుంది, ఎంత ఉండాలంటే వాళ్ళు చెప్పేది 1.5 లక్షల అంటే 1.5 లక్షల డివైడెడ్ బై 12 నెలలు. 12 నెలలు అంటే ఆ 12,000 రూపాయల, ఆ 12,000 రూపాయలు, 12,000 చిల్లర నెలకు జీతం ఎవరైతే ఆర్జిస్తుంటారో వాళ్ళకి ఇది అర్హత. ఇక్కడే హైదరాబాద్కి వస్తే ఇంకొంచెం ఎక్కువ. సో 2 లక్షల రూపాయలు 12 నెలల సంపాదించుకునేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు అర్హత అని చెప్పి ఇక్కడ పెట్టిండ్రు. అయితే దరఖాస్తులో రేషన్ కార్డు వివరాలు సమర్పించాలి. రేషన్ కార్డు లేకుంటే తాజా ఆదాయ ధృవీకరణ పత్రం వివరాలను ఇవ్వాలి అంటూ, రేషన్ కార్డు లేకపోతే ఎట్లా అని అనుమానం ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది సమాధానం. రేషన్ కార్డు లేకపోతే మరి ఎట్లా అన్నా, మరి మేము అప్లై చేసుకోరాదా, మాకు అర్హత లేదా అని అడిగారు కదా. సో వాళ్ళకి తాజా అంటే లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్ని దానికి అటాచ్ చేయాలి. వ్యవసాయేతర కేటగిరీలకు దరఖాస్తు వయసు 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ వ్యవసాయేతర అంటే వ్యవసాయం కాకుండా వేరే ఏవైతే చేస్తుంటారో వాళ్ళకి ఆ 21 సంవత్సరాల నుంచి 55 ఏళ్ళ మధ్యలోనే వయసు ఉండాలి. ఇది అర్హత వయసు. సో వ్యవసాయ అనుబంధ కేటగిరీ యూనిట్లకు వయసు 21 నుంచి 60 ఏళ్ళ మధ్య ఉండాలి. మనము వ్యవసాయ అనుబంధ కేటగిరీలు అంటే పౌల్ట్రీలో కానీ, డైరీలో కానీ, హార్టికల్చర్లో కానీ, లేకపోతే ఇంకా ఫిషరీస్లో కానీ, ఇట్లా రకరకాల ఉంటాయి కదా, చేసుకుంటుంటాం కదా మనం. ఒక వ్యవసాయం అంటే వ్యవసాయమే కాకుండా ఇంకా వేరే అనుబంధ రంగాలు ఉంటాయి కదా, అనుబంధ రంగాలల్లో
ఉన్నటువంటి వాళ్ళకి అర్హతను మాత్రం 60 ఏళ్ళ దాకా పెట్టారు. 21 సంవత్సరం నుంచి 60 ఏళ్ళ మధ్యలో ఉన్నోళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అది కాకుండా వ్యవసాయేతర అంటే వేరే మెకానిక్ పని చేసుకుంటునో లేకపోతే ఇంకేదో వేరే చిన్న చిన్న పనులు చేసుకునేటోళ్ళకి 55 ఏళ్ళు మాత్రమే లిమిట్ పెట్టారు. వ్యవసాయ అనుబంధం ఉందని ఒక 5 ఏళ్ళు యాడ్ చేశారు మనకి. సో ఇక్కడ ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తికి మాత్రమే అర్హత అయిపోయి. సేమ్ అన్ని పథకాలు ఇంతే, ఇది కూడా అంతే. ఇంట్లో ఇద్దరు ఉంటే మళ్ళీ ఇంకొకటి ఇట్లా ఎదురు చూసుడే. ఇక అన్న కాస్తే తమ్మునికి రాదు, తమ్ముని కాస్తే అన్నకు రాదు. కానీ పదవులు మాత్రం అన్నకు మంత్రి ఉన్నా మళ్ళీ తమ్మునికి మంత్రి వస్తుంది, అన్నకు ఎంపీ ఉన్నా మళ్ళీ తమ్మునికి ఎమ్మెల్యే వస్తుంది. ఇట్లా నాయకులకి ప్రజల మీద సరే ఈ పథకంలో నేను తప్పు పట్టట్లేదు, కానీ అందులో పెట్టిన మార్గదర్శకాలు చూస్తే నాకు రుణమాఫీ యాదికి వస్తుంది, రైతు భరోసా యాదికి వస్తుంది, రేషన్ కార్డులు యాదికి వస్తాయి, ఇంకా అన్ని యాదికి వస్తాయి అన్నట్టు. అందుకే ఇక్కడ మాత్రం ఒక్కరికే ఇంట్లో మరి ఓటు కూడా ఒక్కరికే అంటే అయిపోతుండే. ఆనాడు ఎవరన్నా సరే మాకు ఒక్క ఓటేస్తే సరిపోతుంది అని చెప్పుంటే క్లియర్ అయిపోయేదానికి ఇలా ప్రతి ఇంట్లో ఒక్కరికే ఇస్తామని చెప్తూ ఇక్కడ ఈ కుటుంబం నుంచి అర్హత 5 ఏళ్ల సమయంలో స్వయం ఉపాధి పథకాలకు ఇక్కడ చూసిరా మళ్ళీ పథకాలకి మొదటిసారి ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ ఏదైతే ఉందో ఈఎస్ఏస్కి ఉంది కదా, దరఖాస్తు చేసుకునే వారికి మహిళలకు 25%, ఒంటరి మహిళ వితంతువులకు ప్రాధాన్యం, వికలాంగులకు 5%, తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలు, ఎస్సీ వర్గీకరణ ఉద్యమ కుటుంబాలకు నైపుణ్యం గల వారికి ప్రాధాన్యం అంటూ కావాల్సిన పత్రాలు. ఇగో ఏం కాయిదాలు కావాలి, ఏం పేపర్లు ఉంటే మనకు అర్హత ఉంటుంది, మనం అప్లై చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం. ఇది క్లియర్. ఇది చాలామందికి అనుమానం ఉండే, అన్న మరి మాకు రేషన్ కార్డులు వేయకపోయిల్లు, రేషన్ కార్డులు ఇవ్వకపోతే మరి ఎట్లా అప్లై చేసుకోవచ్చు యువ వికాసం, మరి అన్ని రేషన్ కార్డుకే 3 పెట్టినాక మరి మేము ఎట్లా చేసుకోవాలని అనుమానం ఉండే. నాకు లైవ్లో కూడా చాలామంది బ్రదర్స్ మెసేజ్ పెట్టిండ్రు. సో ఆ పెట్టిన దానికి ఇగో ఇది మనకు అప్డేట్. మీరు జస్ట్ ఈ లేటెస్ట్ ఈ మధ్య ఇప్పుడు ఇలా పోయి అప్లై చేసుకున్నా ఎల్లుండి కల్లా ఇచ్చేస్తారు, 2 రోజుల్లో 3 రోజుల్లో వస్తుంది మీ సేవల. సో ఆ మీ సేవలు అప్లై చేసుకున్న ఏదైతే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ గుర్తుపెట్టుకోండి, 1,50,000 లోపే ఆదాయం ఉండాలి. అది మీరు అక్కడ చెప్తే రాపిచ్చేస్తారో వాళ్ళు చూసుకుంటారు. అది అందుకే అంత లోపు రాయించుకొని చేయించుకోండి ఇది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ తెప్పించుకొని దాంతోపాటు తెలంగాణ ఏర్పాటు తర్వాత జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం, ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్, మన క్యాస్ట్ ఏంటిదో ఆ క్యాస్ట్ కూడా సేమ్ ఇన్కమ్తో పాటు అప్లై చేసుకోవాలి. పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే రవాణా సంబంధిత యూనిట్లు అయితే ఒకవేళ ఆయన డ్రైవింగ్కి సంబంధించిన పని చేస్తూ ఉంటే, ఇందాక మెకానిక్ అన్నా కదా, అట్లే కొంతమంది డ్రైవర్లు క్లీనర్లు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించింది ఉంటే పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కదా, అది కావాలి. పట్టాదారు పాసు పుస్తకం ఒకవేళ వ్యవసాయ అనుబంధ పథకాలకైతే, వ్యవసాయ అనుబంధ పథకాలు ఉంటే పీపీబీ పట్టాదార్ పాస్బుక్ ఉంటుంది కదా, సో ఆ పాస్బుక్ ఉండాలి. పాస్బుక్, సదరం సర్టిఫికేట్ ఒకవేళ వికలాంగుల కేటగిరీ అయితే సదరం సర్టిఫికేట్ ఉండాలి. ఎంత పర్సెంటేజ్ వికలాంగులు ఉన్నారు, ఏంది ప్రాబ్లం, అవన్నీ ఉంటాయి కదా డీటెయిల్స్. ఆ సదరం తెలుసుగా మీకు, ఆ సదరం ఉండాలి. అయితే ఇక్కడ పాస్పోర్ట్ సైజు ఫోటో ఉండాలి. అత్యంత పేదలైతే వల్నరబుల్ గ్రూప్ సర్టిఫికేషన్ మండల స్థాయి కమిటీ ఇస్తుంది. అత్యంత పేదలైతే అసలు వాళ్ళ దగ్గర ఏది లేదు, పాపం వాళ్ళని చూస్తే గోస అనిపిస్తుంది, వాళ్ళ దగ్గర సరే ఏమైనా కాగితం ఉందో లేదో అన్నట్టు అనిపిస్తే వాళ్ళకి మండల స్థాయి కమిటీ ఇచ్చేస్తుందట ఆ వల్నరబుల్ గ్రూప్ సర్టిఫికేషన్. ఆ సర్టిఫికేషన్ కూడా అందులో పెట్టేసేయాలి. సో దరఖాస్తు విధానం, తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ఏదైతే OBMMS అనే వెబ్సైట్లో దరఖాస్తు సమర్పించాలి. దరఖాస్తు ఫారం భర్తీ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ అవుట్తో పాటు అప్లోడ్ చేసిన ధృవీకరణ పత్రాలను జత చేసి సంబంధిత మండల ప్రజా సేవా కేంద్రాలు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాలి. ఇక్కడ అప్లై చేసిన తర్వాత ఆ వెబ్సైట్లో అప్లై చేసిన తర్వాత దాని ప్రింట్అవుట్ తీసుకొని దాని అటాచ్మెంట్ అన్ని డాక్యుమెంట్లు పిన్ను కొట్టి పంచుకొట్టి మున్సిపల్ ఆఫీసులలో లేదా అక్కడ ప్రజాపాలన కేంద్రాలు ఉంటాయి గ్రామాలలో ఇచ్చేయాలి. అయితే మండల స్థాయిలో ఎట్లా చేయాలంటే వచ్చిన దరఖాస్తులను మండల స్థాయిలో పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓ, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషన్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. జిల్లా కలెక్టర్ నామినేట్ చేసిన ప్రత్యేక అధికారి, మండల పరిధిలోని అన్ని బ్యాంకుల మేనేజర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ కార్పొరేషన్ల ప్రతినిధులు, డిఆర్డీఏ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు అంటూ ఇక్కడ వీళ్ళంతా కూడా సభ్యులుగా ఉంటారని ఈ మండల స్థాయిలో ఈ డేటా అంతా కూడా అక్కడ ఉంటుందని చెప్తా ఉన్నారు. సో మీరు అప్లై చేసుకునే విధానం చెప్పినా, ఎవరికి అర్హత ఉందో చెప్పినా, ఎట్లా ఏ డాక్యుమెంట్ తీసుకోవాలో కూడా చెప్పినా దాని ప్రకారంగా మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ ఈ కేటగిరీలు ఏంటిదో ఒకసారి చూద్దాం. యూనిట్ వ్యయం, అట్లే దానికి ఎంత పర్సెంటేజ్ మనకు సబ్సిడీ వస్తుంది అనేది. ఒకవేళ 50,000 దాకా తీసుకున్నాం అనుకో 100% మళ్ళీ తిరిగి కట్టే పని లేదు. ఇక 50,000 వరకు కనుక మనకు వచ్చిందనుకో రుణము, మనం మళ్ళీ తిరిగి కట్టాల్సిన పని లేదు. అయితే ఇక్కడ 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు అయితే 90% రాయితీ ఇస్తారు.
అక్కడ బ్యాంకు రుణం 10% ఉంటుంది, అది కట్టాల్సింది ఉంటుంది. సో 1,00,000 నుంచి 2,00,000 వరకు కనుక అయితే 80% ఉంటుంది. ఆ 80% రాయితీ ఇస్తే 20% మాత్రమే బ్యాంకుకు మనం పేయాల్సింది ఉంటుంది. 2,00,000 నుంచి 4,00,000 వరకు తీసుకుంటే 70% రాయితీ ఇస్తారు, 30% మాత్రమే బ్యాంకుకు మనం తిరిగి పేయాల్సింది ఉంటుంది. అత్యంత పేద కుటుంబం అని కనుక డిసైడ్ చేస్తే వాళ్ళకి 90% రాయితీ ఇస్తూ ఇక ఆ బ్యాంకు ఏం కట్టాల్సిన పని లేకుండా పెట్టి 10% ఈఎంఎఫ్ అని పెట్టిండ్రు అది. సో ఈ చిన్న నీటిపారుదల రంగం అయితే 10% ఇస్తారట. సో వీటికి సంబంధించినటువంటి కేటగిరీలు ఇవి. ఎంత శాతం అనేది కూడా చూసుకోండి. మనం ఎందులో ఎలిజిబిలిటీ అవుతామో చూసుకున్న తర్వాత అప్లై చేసుకోవడానికి యువకులు ముందుకు రావచ్చు. అయితే ఇక్కడ ఈ జిల్లా స్థాయిలో ఏం చేస్తారంటే, జిల్లా స్థాయిలో ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారు. కన్వీనర్గా డిఆర్డిఏపీడీ, సభ్యులుగా అదనపు కలెక్టర్, లోకల్ బాడీస్, అట్లే సభ్యులుగా ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్, ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ ఈడీలు, మైనారిటీ సంక్షేమ అధికారి, వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్లు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఉంటారు అంటూ నిర్దేశించిన తేదీల్లో మండల జిల్లా స్థాయి కమిటీలు దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తించాల్సి ఉంటుంది. అయితే అర్హులను ఖరారు చేసిన తర్వాత ఆ జాబితాను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కలెక్టర్ సమర్పించాలి అంటూ ఎంపికైన లబ్ధిదారుల స్వయం ఉపాధి యూనిట్కు ఏర్పాటుకు సంబంధించిన సామాగ్రి కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. రాయితీ నిధులు లబ్ధిదారులు కాకుండా సదరు సంస్థ ఏజెన్సీల పేరిట విడుదల చేస్తారు. మిగిలిన మొత్తాన్ని బ్యాంకుకి ఇస్తారు. స్వయం ఉపాధి శిక్షణకు జిల్లా కమిటీలు కార్యాచరణ రూపొందించుకోవాలి. అయితే యూనిట్ గ్రౌండింగ్ అయిన తర్వాత కూడా వాటిని విధిగా పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా అధికారులను నియమించుకొని తనిఖీలు చేపట్టాలి అంటూ ఇక్కడ దానికి సంబంధించినటువంటి కేటగిరీలు, ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్.